బెర్ముడా ట్రయాంగిల్ ఓ అపారమైన రహస్యం. ఇక్కడ అడుగుపెట్టిన వాళ్ళు తిరిగి రాలేరు. నౌకలు, విమానాలు, సైనికులు అనేక మంది ఈ సముద్రంలో అదృశ్యమయ్యారు. ఏం జరుగుతోంది? భూమిపై అత్యంత భయానకమైన ప్రదేశాల్లో ఒకటి బర్ముడా ట్రయాంగిల్. ఇది మయామి, బర్ముడా మరియు ప్యూర్టోరికో మధ్య ఉన్న సముద్ర ప్రాంతం. బర్ముడా ట్రయాంగిల్ ఏ ప్రపంచ పటాలలోనూ కనిపించదు మరియు యుఎస్ బోర్డ్ ఆన్ జియోగ్రాఫిక్ నేమ్స్ బర్ముడా ట్రయాంగిల్ను అట్లాంటిక్ మహాసముద్రం యొక్క అధికారిక ప్రాంతంగా గుర్తించలేదు. ఈ ప్రాంతానికి డెవిల్స్ ట్రయాంగిల్ అనే పేరు కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఎన్నో పడవలు, విమానాలు అదృశ్యమయ్యాయి. 1918లో 300 మంది సైనికులతో ప్రయాణిస్తున్న యుఎస్ఎస్ సైక్లోప్స్ షిప్ ఏ సంకేతం లేకుండా మాయమైపోయింది. 1945లో ఫ్లైట్ 19 అనే 5 యుద్ధ విమానాలు బర్ముడా త్రిభుజంలోకి వెళ్ళాయి, కానీ తిరిగి రాలేదు. 1963లో ఎస్ఎస్ మరైన్ సల్ఫర్ క్వీన్ అనే భారీ నౌక కూడా అదృశ్యమైంది. బెర్ముడా ట్రయాంగిల్లో అదృశ్యమైన ఓడలు మరియు విమానాల సంఖ్య ఖచ్చితంగా తెలియదు. అత్యంత సాధారణ అంచనా ప్రకారం 50 ఓడలు మరియు 20 విమానాలు ఉన్నాయి. ఈ రహస్యాన్ని చెప్పే ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ ఏది నిజమో ఎవరికీ తెలియదు. ఈ ప్రాంతంలో మ్యాగ్నెటిక్ పవర్ చాలా ఎక్కువ అని అంటున్నారు. కంపాస్ మరియు రాడార్ సిస్టమ్స్ అకస్మాత్తుగా పనిచేయకపోవడానికి ఇదే కారణమా? భూమి కింద ఉన్న మిథేన్ గ్యాస్ బుడగల రూపంలో పైకి వస్తే షిప్పులు సముద్రంలో మునిగిపోతాయి అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ ఒక ఏలియన్ల రహస్య స్థలము అని, లేదా ఇది టైమ్ వార్ఫ్ లేక మరొక డైమెన్షన్కు వెళ్ళే ద్వారము అని చాలామంది అనుమానిస్తున్నారు. ఇన్నాళ్లుగా పరిశోధనలు జరుగుతున్నా ఇంకా సరైన సమాధానం దొరకలేదు. ఎక్కువగా నౌకలు, విమానాలు పోయినప్పటికీ కొన్నిసార్లు అవి మళ్ళీ కనిపించడం గమనార్హం. ప్రకృతి శక్తి వలన లేక ఎవరికీ తెలియని రహస్య శక్తుల కారణం దీనికి? మీ అభిప్రాయం ఏమిటి? బర్ముడా ట్రయాంగిల్ నిజంగా రహస్యమేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.